హరి ఓం. భారతీయ సంస్కృతిని ఆచరిస్తున్నటువంటి యోగ మార్గంలో ఉన్న సాధకులందరికీ భారతీయ యోగులలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి సిద్ధయోగి త్రైలింగ స్వామి వారి గురించి ఈరోజు మనం పరిచయం చేసుకుందాం. త్రైలింగ స్వామి ఎక్కడ పుట్టారు, ఆయన ఏ ఏ ప్రాంతాలు తిరిగారు, ఇటువంటి విషయాల్ని మనం ఇంతవరకే కొన్ని గ్రంథాల ద్వారా తెలుసుకున్నాం. కానీ ఆయన గుప్తంగా చేసిన సాధనా క్షేత్రాలు భారతదేశానికి, నేపాల్ దేశానికి, భూటాన్ దేశానికి మధ్యన ఉన్నటువంటి హిమాలయ ప్రదేశాల్లో ఉన్నటువంటి కైవల్య శృంగము ఆయన మొదటి సాధనా క్షేత్రం. ఈ సాధనా క్షేత్రంలో దాన్ని పరిరక్షిస్తున్నవారు విశ్వేశ్వర మహాప్రభు. వీరి యొక్క పర్యవేక్షణ ఎలా ఉంటుందంటే, హిమాలయాల్లో నిగూఢమైనటువంటి సాధనా క్షేత్రాల్లో దివ్య సాధనా లోకాల్లో ఎవరైతే అత్యున్నతమైన సాధనలు చేస్తారో అటువంటి వారికి కైవల్యాన్ని ప్రసాదించేటటువంటి మహాత్ములు విశ్వేశ్వర మహాప్రభువులు. ఈ విషయాలు స్వామి శరీరం తీసుకున్న తర్వాత, భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఆయన సాధనలు చేసిన తర్వాత, త్రిశూల్ కుండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ విషయాలను మళ్ళీ వివరంగా చర్చించుకుందాం. ఆ తర్వాత వీరు అత్యున్నతమైన స్థితిని పొందిన తర్వాత మళ్ళీ ఉత్తర ధ్రువంలో ఉన్నటువంటి మరొక కార్యక్షేత్రం ఈయనకి ప్రధానమైనటువంటి సాధనా క్షేత్రాలు ఇవి. త్రిలింగ స్వామి వారికి మానవ శరీరం ఎందుకు తీసుకున్నారంటే, ఈ భారతదేశంలో ఉన్నటువంటి వారు విదేశీ దురాక్రమణదారుల యొక్క పాలనలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో వస్తున్నటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి మార్పుల్ని చూసి ఆ మహాత్ములు వీరిని ఇక్కడ శరీరం తీసుకోమని ఆదేశించడం వల్ల వారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన శరీరాన్ని మాత్రం వదలలేదు. కాశీలో తన జన్మ నక్షత్ర సమయంలోనే శరీరాన్ని జలసమాధి తీసుకున్నా ఆయన సజీవ జలసమాధి తీసుకున్నారు. ఆయన ప్రవేశించినటువంటి చెక్క పెట్టే ఈయన వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా అది మొలగలేదు. అది ఎంతో దూరం త్రైలింగ స్వామి వారు లోలార్క కుండు దగ్గర నుంచి పంచగంగా ఘాట్ వరకు అనేక ప్రాంతాల్లో సాధన చేసిన ప్రదేశాలన్నీ చూసుకుంటూ ఆ మార్గంలో ఆ ఘాట్లలో ఉన్నటువంటి భక్తులందరూ ఆయన్ని దర్శనం చేసుకుంటూ ఉంటే, జై జై ధ్వానాలు చేస్తూ ఉంటే, ఆ తర్వాత అది అప్పుడు జలంలో ప్రవేశించింది. కానీ ఈనాటికి వారు హిమాలయాల్లోని అనేక నిగూఢ సాధనా క్షేత్రాల్లో ఉన్నటువంటి మహాత్ములకు సూచనలు అందిస్తూ ఉంటారు. అనేక దివ్య సాధనా లోకాల్లో వారు వ్యోమాకాశంలో సంచరిస్తూ వారికి అనేకమైనటువంటి సూచనలు కూడా ఇస్తూ ఉంటారు. మనం చేసుకున్నటువంటి మహోన్నతమైనటువంటి పుణ్య ఫలంతో వారు ఆంధ్రదేశంలో హోలియా అనే గ్రామంలో పుష్యమాసంలో రోహిణీ నక్షత్రంలో జన్మించడం జరిగింది. నేను సంవత్సరాల గురించి వివరించడం లేదు, ఎందుకంటే అటువంటి మహాత్ములకి ఆ శరీరంలో ఉన్నటువంటి
ఈ మానవ దేహానికి మాత్రమే విలువిచ్చేటటువంటి ఇది కాదు. వారు స్థూల శరీరానికి విశ్రాంతినిచ్చి సూక్ష్మ శరీరంతో ప్రయాణం చేస్తూ అనేక మంది సాధకులకి సహాయపడుతూ ఉండడం కూడా వివరించుకున్నాం మనం. కానీ త్రైలింగ స్వామి వారు స్థూల శరీరాన్ని అక్కడే ఉంచి సూక్ష్మ శరీరంతో అన్ని పనులు చేసేటటువంటి మహోన్నతమైన సిద్ధయోగి ఆయన. ఆ విషయాలు కొన్ని కాశీలో ఈయన కలవడానికి వచ్చినటువంటి మహాత్ములతో ఉన్నప్పుడు ఆయన అకస్మాత్తుగా మాయమవడం, వీరు ఎక్కడికి వెళ్ళారని ఈ భక్తులు చూస్తున్న సమయంలో మరొక చోట వీళ్ళు ప్రత్యక్షం అవడం, ఇవన్నీ అనేకమైన అద్భుతాలు ఉన్నాయి. కానీ ఆయన సిద్ధుల్ని బాహ్యంలో తన యొక్క ఉనికి కోసం మాత్రం ఆయన ఉపయోగించలేదు. అనేక మందికి సాధకులకి సహాయపడడం కోసం ఆయన ఉపయోగించారు. ఈ ఆంధ్రప్రదేశ్లోని హోలియా గ్రామంలో నృసింహధర్ అనేటటువంటి ఒక జమీందారు ఎంట విద్యావతి దేవి గర్భాన్న ఈయన జన్మ తీసుకోవడం జరిగింది. ఈయన జన్మ కూడా చాలా చమత్కారంగా జరిగింది. ఎందుకంటే నృసింహధర్కి ఈ విద్యావతికి చాలా వయసు వచ్చే వరకు సంతానం కలగలేదు. అప్పుడు విద్యావతి ఏం చేశారంటే, వంశాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత స్త్రీ మీద ఉంది కాబట్టి ఆమె మరొక యోగ్యురాలైనటువంటి యువతను తీసుకొచ్చి నృసింహధర్ గారికి వివాహం చేసింది. అయితే చిత్రంగా కొన్ని సంవత్సరాల తర్వాత మొదటగా విద్యావతి గర్భవతి కావడం, త్రైలింగ స్వామి వారు ఆవిడికి జన్మించడం జరిగింది. అయితే వంశానుగతంగా ఉండేటటువంటి వాళ్ళ సాంప్రదాయ విధంలో ఆ బాలునికి త్రైలింగధర్ అని నామకరణం చేశారు. తల్లి మహాశివభక్తురాలు, అందుచేత తల్లి మాత్రం శివరాం అని పిలుస్తూ ఉండేది. ప్రతిమ వాళ్ళందరూ కూడాను త్రైలింగధరని, త్రైలింగని రకరకాలుగా పిలుస్తూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి కూడా ఈ బాలుడు దైవభక్తిలో నిమగ్నమై ఉండేవాడు. తల్లి పూజ చేస్తుంటే పక్కనే కూర్చుని కళ్ళు మూసుకుని కూర్చుంటుండేవాడు. ఆ తల్లి అనుకునేది, నన్ను అనుకరిస్తున్నాడు, పిల్లలు పెద్దలు చేసే పని అనుకరిస్తారు కదా, అలాగే వీడు కూడా అనుకరిస్తున్నాడు అనుకుందామే. కానీ మరికొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆ శివుని విగ్రహం నుండి ఒక మహా తేజస్సు ఈ బాలుడిలో ప్రవేశించడం తల్లి గమనించింది. దానితో ఆమెకు అర్థమైందంటే ఏమైందంటే, నన్ను అనుకరించడం లేదు, వీడు మహాత్ముడు, ఎవరో మహాత్ముడు మా అదృష్టం కొద్దీ మాకు పుత్రుడిగా జన్మించాడు అన్న భావన ఆమెకి కలిగింది. ఎప్పుడైతే ఈ మహాప్రకాశము శివరాం శరీరంలో ప్రవేశించిందో అప్పటి నుంచి అతను అశ్వత్థ వృక్ష ఛాయలో సాధన చేయడం ప్రారంభించాడు. ఏంటి ఎంత చిన్న కుర్రాడు రావి చెట్టు కింద కూర్చొని ఇలా సాధన చేస్తున్నాడు అనుకునేవారు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. ఇలా ఉండగా ఒకరోజు విద్యావతి తన పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని బయటికి వచ్చి శివరాం ఏం చేస్తున్నాడని చూసేటప్పటికి రావి చెట్టు కింద ధ్యానంలో ఉన్న శివరాముని ఒక నాగుపాము తన నీడను అతని మీద వేస్తూ ఉన్న దృశ్యాన్ని చూసింది. ఆవిడ కంగారు పడలేదు, కానీ ఏమిటిది, పిల్లాడేమన్నా భయపడతాడేమో అనే ఉద్దేశంతో తన నౌకరు గోపాల్ని అక్కడికి పంపించింది. ఇదే దృశ్యాన్ని తండ్రి కూడా దర్శించాడు. దానితో ఆయనకి కూడా ఇతను మహాయోగి అయి ఉంటాడు, ఎవరో సత్పురుషుడు మా యొక్క పుణ్యఫలం వల్ల మాకు పుత్రుడిగా జన్మించాడు అని ఆయన కూడా అనుకున్నాడు. పెద్ద వయసు
వయస్సులో వచ్చారు, యుక్త వయస్సుకు వచ్చింది. త్రైలింగధరకి వివాహం చెయ్యాలని చెప్పేసేసి తండ్రి ఇది చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రస్తావన వచ్చిందో త్రైలింగధర్ దాన్ని వ్యతిరేకించాడు. తల్లికి తండ్రికి కూడా స్పష్టంగా ఏం చెప్పాడంటే, నేను వివాహం చేసుకోను. మన పిన్నికి మన శ్రీధర్ జన్మించాడు కదా, వాడికి మీరు వివాహం చేయండి. ఈ ఆస్తిని, ఈ జమీందారీ వ్యవహారాల్ని అతనికి అప్పచెప్పండి. నన్ను ప్రశాంతంగా సాధన చేసుకోనివ్వండి అని చెప్పి తల్లిదండ్రులిద్దరినీ ఒప్పించాడు. ఇతని సాధన, ఇతని నిర్లిప్త స్వభావము, అనేక గంటల పాటు సాధనలో ఉండడం తల్లిదండ్రులు గమనిస్తూ ఉన్నారు. దాంతో వివాహం చేసుకోమని ఇతన్ని వాళ్ళు ఒత్తిడి చేయలేదు. ఈ శివరాం జన్మించిన కొన్ని రోజులకే రెండో వివాహం చేసుకున్నటువంటి ఆమె ద్వారా శ్రీధర్ జన్మించడం, అతను చురుగ్గా ఉండడం, ఆటపాటల్లో పాల్గొనడం, అందరితోటి కలిసిమెలిసి ఉండడం, తండ్రికి జమీందారీ వ్యవహారాల్లో సహకరించడం, ఇవన్నీ చూసి త్రైలింగధర్ ఎప్పుడైతే ఈ ఆస్తి వ్యవహారాలు అవి నేను చూసుకోను, వివాహం చేసుకోను, ఇవన్నీ కూడా తమ్ముడికే ఇవ్వండి, నన్ను ప్రశాంతంగా సాధన చేసుకోనివ్వండి అని ఎప్పుడు చెప్పాడో శ్రీధర్కి వివాహం చేశారు. శ్రీధర్కి వివాహం అయిన కొద్ది రోజులకే తండ్రి గారు మరణించారు. అప్పుడు త్రైలింగధర్ ఎక్కువగా సాధనలో గడుపుతూ కొంత సమయాన్ని తల్లి సేవలో గడుపుతుండేవాడు. ఒక 10 సంవత్సరాల తర్వాత తల్లిగారు కూడా మరణించారు. దానితో తన బాధ్యతలన్నీ తీరిని అనే భావంతో తమ్ముడిని పిలిచి, శ్రీధర్, నువ్వు ఆస్తి వ్యవహారాలన్నీ నువ్వు చూసుకో, నేను సాధన కోసం బయటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తండ్రి మరణించిన దగ్గర నుంచి కొంత సమయం ఇతను శ్మశానంలో సాధన చేయడం కూడా ప్రారంభించాడు. శ్మశానం అంటే కైలాస భూమి. ఈయన సాక్షాత్తు ఆ శివుని యొక్క గణాల్లో ఒకడు అయ్యి ఉంటాడని కొద్దిమంది అనుకోవడం కూడా మనకి అక్కడక్కడ వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు తమ్ముడు బోరున ఏడ్చాడు. అన్నయ్య, మీరు ఇక్కడ ఇంట్లో ఉండే సాధన చేసుకోవచ్చు కదా, మీకు కావలసిన ఏకాంతం అంతా మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పి అతను బాధపడుతుంటే, సరే అయితే ఇంటి నుంచి ఆహారం పంపించు, అక్కడ నాకు సాధనకి ఒక కుటీరం ఏర్పాటు చెయ్యి అని చెప్పి అనుమతిచ్చాడు. అప్పుడు ఈ శ్రీధర్ అదేవిధంగా అక్కడ ఒక కుటీరాన్ని నిర్మించి ఈయనకి ఆహారాన్ని అక్కడికి పంపిస్తూ ఆయన ఏకాంతానికి ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉండేవాడు. ఇలా ఉంటుండగా ఇంతవరకు జరిగిన సాధన గత జన్మ సంస్కారాల నుంచి వచ్చినటువంటి అంతఃప్రేరణతోటే జరుగుతుంది తప్ప ఇంతవరకు త్రైలింగ స్వామి వారికి గురువంటూ ఎవరూ లేరు. మధ్య మధ్యలో ఈయనకి ఎవరో ఒక రూపం స్వప్నంలో దర్శనం కావడం, ధ్యానంలో దర్శనం కావడం జరుగుతూ ఉంది. ఎవరైనా గురువుల్ని కలవాలా, గురువు లేకుండా సాధన చేయడం సరైందేనా కాదా, ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనేటటువంటి ఆలోచన అప్పుడప్పుడు త్రైలింగ స్వామికి కలుగుతూ ఉండేది. ఇలా ఉంటుండగా పాటియాలా నుంచి దక్షిణ భారతదేశ యాత్రలు చేయడానికి వచ్చినటువంటి భగీరథ స్వామి అనేటటువంటి మహాత్ముడు ఈ పూరీ ప్రాంతం నుంచి వస్తూ ఈ హోలియా గ్రామంలో ఏవో వైబ్రేషన్స్ ఆయన తన వైపు నడిపిస్తే తిన్నగా
ఆ శ్మశాన భూమిలోకి వచ్చి కుటీరం ముందుగా వచ్చి శివరాం అని పిలిచారు. తల్లి మాత్రమే పిలిచే శివరాం అనే పేరుతో పిలిచింది ఎవరా అని చెప్పి ఆ సాధనలో ఉన్నటువంటి స్వామి బయటికి వచ్చారు. తనకి స్వప్నంలో కనిపించిన మహాత్ముడే ఎదురుగా సాక్షాత్కరించాడు. అంటే యోగ్యత గల సత్పురుషులకు సద్గురువే నెతుక్కుంటూ వచ్చి దీక్ష ఇస్తాడనడానికి ఇదొక గొప్ప ఉదాహరణ. అప్పుడు ఆయన లోపలికి వచ్చి కూర్చుని ఇతనితో పాటు కొన్ని రోజులు అక్కడ ఆయన విశ్రాంతి తీసుకున్నారు. విశ్రాంతి తీసుకుని తర్వాత తైలింగ్, నేను ఇక్కడి నుంచి కొన్ని క్షేత్రాలు దర్శించుకున్న తర్వాత గిరినార్ వెళ్ళాలని చెప్పేసి నాకు మహా కోరికగా ఉంది. అక్కడ దత్తాస్వామి వారు సాధన చేసుకున్నటువంటి కమండలకుండులో కొంత సమయం ఉండి ఆ తర్వాత పుష్కర తీర్థంలో కొంతకాలం ఉండాలని చెప్పేసి నాకు సంకల్పం కలిగింది. కాబట్టి నేను వెడతాను అని చెప్పేసి అన్నారు. అనేటప్పటికీ తైలింగ్ ఏమన్నారంటే, స్వామి, మీకు సేవ చేసుకుంటూ మీ బోధనలను వింటూ నేను మీ వెంటే మీ సేవ చేసుకుంటూ వస్తాను, నాకు కూడా అనుమతి ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే తైలింగ్ అలాగన్నారో సరే రా అని అనుమతి ఇచ్చారు. అక్కడి నుంచి వీరు మార్గంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలని, పవిత్ర నదుల్లో స్నానం చేస్తూ నదీ సంగమాల్లో కొంత సమయం గడుపుతూ అనేక పుణ్యక్షేత్రాలని దర్శిస్తూ తిన్నగా గుజరాత్లో ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క సాధనా క్షేత్రమైన కమండలకుండ ఆశ్రమానికి వెళ్ళారు. అక్కడ కొద్ది కాలం వీరు సాధన చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ కాలినడకనే దారిలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ పుష్కర తీర్థంలో ప్రవేశించారు. రాజస్థాన్లో ఉన్నటువంటి ఈ పుష్కర తీర్థం చాలా అద్భుతమైనటువంటి సరస్సు కలిగినటువంటి తీర్థం. ఇది సర్వ తీర్థాలు ఈ పుష్కర తీర్థంలో ఉంటాయి. మనం అన్ని రకాల భారతదేశంలో ఉండేటటువంటి పుణ్యజలాల్లో స్నానం చేసి అనేక తీర్థక్షేత్రాలను దర్శించిన తర్వాత దీనిలో కూడా స్నానం చేసి అక్కడ కొంత సమయం సాధన చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితం లభిస్తుందని చెప్పి అనేక మంది మహాత్ములు చెబుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం సమయం హోలియా గ్రామం నుంచి బయలుదేరి పుష్కర తీర్థం చేరడానికి 6 సంవత్సరాల కాలం పట్టింది. ఈ 6 సంవత్సరాల కాలం కూడా భగీరథ స్వామి తైలింగ్ని, అతని స్వభావాన్ని గమనిస్తూ వచ్చారు. అతని యొక్క సంస్కారాన్ని, అతని యొక్క స్వభావాన్ని గమనించినటువంటి భగీరథ స్వామి అనేకమైనటువంటి యోగ ప్రక్రియలను అతనికి ఇస్తూ వస్తున్నారు. వాటిని వీరు చక్కగా అనుష్ఠానపరుస్తూ ఒక స్థితికి చేరుతూ ఉన్నారు. దానిని గమనించినటువంటి భగీరథ స్వామి, తైలింగ్, రేపు నీకు దీక్ష ఇస్తాను అని చెప్పి ముందు సూచన చేశారు. ఈ తైలింగ్ ఆనందంతో ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా కూడా అనేకమైనటువంటి అనుష్ఠానాలను పూర్తి చేసుకుని ఉదయమే గురువుగారు ఇచ్చినటువంటి దీక్షను స్వీకరించారు. అప్పుడు దీక్షను ఇచ్చిన తర్వాత తమ సాంప్రదాయానుసారం గజానంద సరస్వతి అనేటటువంటి దీక్షానామాన్ని భగీరథ స్వామి ఇచ్చారు. తరువాత 10 సంవత్సరాలు అక్కడే గురువుగారు ఈయన కూడా ధ్యాన సాధనలో మునిగిపోయారు.
ఆ తర్వాత భగీరథ స్వామి వారు శరీరాన్ని చాలించారు. దానితో త్రైలింగ స్వామిగా మనం అందరం పిలుచుకునే ఈ గజానన సరస్వతి గారు నాకు తల్లిదండ్రుల యొక్క గురువు యొక్క బంధం తెగిపోయింది. ఇక నేను పూర్తిగా ఈ విశ్వ కళ్యాణం కోసం పూర్తిగా నిమగ్నం అవుతాననే భావనతోటి గురువుగారు ఇచ్చిన సూచన ప్రకారం 12 సంవత్సరాలు భారతదేశమంతా కూడా కాలినడకన సంచారం చేయమని చెప్పినటువంటి ఇది కొనసాగించడం కోసం ఆయన అక్కడి నుండి తీర్థయాత్ర రూపంలో దక్షిణ భారతదేశంలోని రామేశ్వరం ప్రాంతానికి వచ్చారు. రామేశ్వర ప్రాంతంలో అప్పుడు జరుగుతున్నటువంటి ఉత్సవాల్లో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి అనేక మంది వచ్చి చేరారు. వారిలో హోలియా గ్రామం నుంచి వచ్చినటువంటి యాత్రికులు కూడా ఉన్నారు. వారు తైలింగధర్ని చూసి, అరే తైలింగధర్, నువ్వేమిటి సన్యాసిగా మారేవేమిటి, ఇలాగా ఈ క్షేత్రాల చుట్టూ తిరగవలసిన అవసరం నీకేమిటి, నీ తమ్ముడు అప్పుడే వృద్ధుడైపోయాడు, మేము ఎప్పుడు నువ్వు అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు, నువ్వు అక్కడికి వచ్చి సాధన చేసుకోవచ్చు కదా, నీ తమ్ముడు తన తల్లి మరణించి అతను దుఃఖంలో ఉన్నాడు, అతను చాలా ఆనందపడతాడు, రా అని చెప్పి వీళ్ళు పిలవడం లేదు. నాకు సద్గురుదేవులు క్షేత్ర దర్శనం చేయమని చెప్పేసి ఆదేశం చేశారు. అందుచేత నేను ఇవన్నీ క్షేత్ర దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పి వారి నుంచి సెలవు తీసుకుని ముందుకు వెళ్ళిపోయాడు. ఇలా ఉంటుండగా ఆ ఉత్సవంలో వచ్చినటువంటి ఒక యువకుడు అకాల మరణాన్ని చెందాడు. అతని భార్య, బంధువులు అతని గురించి విపరీతంగా ఏడుస్తూ అతన్ని శ్మశానానికి తీసుకువెళ్ళడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటే, బ్రతికి ఉన్నవాడిని మీరు అటువంటి ప్రయత్నం చేస్తున్నారేమిటి అని చెప్పి త్రైలింగ స్వామి వారు అనడం, వాళ్ళు నిర్ఘాంతపోయి ఈ స్వామివారి పాదాల ముందు వాలడం. అప్పుడు స్వామి తన కమండలంలోంచి కొంత జలాన్ని ఆ మృత వ్యక్తి మీద జల్లడం, దానితో అతడు స్పృహలో రావడం, పాలు తాగించండి ఇతనికి ఏమీ కాదని స్వామి చెప్పడం జరిగింది. వాడు ఆనందంగా వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారు. ఇదంతా చూస్తున్నటువంటి ఆ ఉత్సవానికి వచ్చిన వారందరూ కూడా స్వామి చుట్టూ గుమిగూడడంతో ఇక్కడ ఉండకూడదని చెప్పి ఆయన అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. హరి ఓం.